అందరూ అలాగే ఆయన రైటర్స్ మిగతా మన మోహన్ కృష్ణ గారు, చక్రి గారు, వినీత్ గారు అయితేనేమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరూ కష్టపడి ఈ కథను చేయడం జరిగింది, ట్రీట్ చేయడం జరిగింది. ఇక మా తమన్ గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు. ఇప్పుడు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని. అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో. మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, సాహిత్యం అద్భుతమైన. ఇందాక నా అనంత శ్రీరామ్ గారు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు, అంటే చుక్క చుక్క పాట అద్భుతం. దాని తర్వాత చిన్ని చిన్ని అద్భుతం పాటలు. అలాగే మా కాసర్ల శ్యామ్ గారు అటు దబిడి దిబిడి మంచి మాస్ సాంగ్, ఐటమ్ సాంగ్ అన్నది. ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా, అమ్మాయి కూడా ఒక పాత్ర ఉంది ఆ సినిమాలో, ఓరేశ్వర ఒకటేలాగా. సో అద్భుతంగా ఆ పాట, దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైస్వాల్, అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ, అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు, గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో అందే కనిపించడం జరిగింది. అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నేను ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు, ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను, ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు, ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది. నౌ షీ సేయింగ్ దట్. ఇప్పుడు అంటుంది ఆవిడ, కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే. మంచి సినిమాలే, ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి, ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్టుని మర్చిపోరు, ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుండిపోతాను. సో అద్భుతమైన మరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా చాలామంది ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు, అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు, ఇక మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు అయితేనేమి, శివ మాస్టర్ గారు అయితేనేమి, అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో 100కి 100 పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు, ఆయన అభిమాని ఫ్యాను, అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కలగన్నాడో, అలా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు. అటువంటి